కియా ట్రాక్టర్స్ అంటే ఏంటివంటే మీకు ఆల్రెడీ తెలుసు. బౌలింగ్ అంటే ఏంటి, ఫాస్ట్ ఉరికొచ్చి గ్రీజ్ దగ్గర ఎఫర్ట్ పెట్టాలి. ఇప్పుడు ఒకవేళ సపోజ్ మీ స్పీడ్ 120 పడుతుంది అనుకో, దాన్ని 140కి ఎట్లా ఇంప్రూవ్ చేసుకోవాలి అనేది అప్పుడు కియా ట్రాక్టర్స్ మీకు హెల్ప్ చేస్తాయి. కియా ట్రాక్టర్స్ అంటే ఏంటంటే బౌలింగ్ మెకానిక్స్ని సమ్ పార్ట్స్ డివైడ్ చేసారు. రన్అప్, బ్యాక్వర్డ్ కాంటాక్ట్, నాన్ బౌలింగ్ ఆర్మ్, బ్రేస్డ్ ఫ్రంట్ లెగ్. మీరు ఎండ్ల వీక్ ఉంటే దాన్ని ఇంప్రూవ్ చేసుకోవాలి. అప్పుడు మీ ఒక్కొక్క కియా ట్రాక్టర్ ఇంప్రూవ్ చేసుకుంటే మీ స్పీడ్. ఈ వీడియోలో నేను ఖాళీ బేసిక్స్ అంటే కియా ట్రాక్టర్స్ అంటే ఏంటివి, జస్ట్ దాని డెమో ఎట్లుంటుందని చెప్తున్నా. నెక్స్ట్ వీడియో మళ్ళీ వచ్చే వీడియోలో మొత్తం దాని నుంచి డ్రిల్స్, మొత్తం ఫుల్ డీటెయిల్స్ ఒక్కొక్క వీడియో అప్లోడ్ చేస్తాం. ఫస్ట్ కియా ట్రాక్టర్ వచ్చేసరికి రన్అప్ రిథమిక్ ఉండాలి, సింపుల్ ఉండాలి. మీ ఏమంటారు, రన్ చేసేటప్పుడు ఆర్మ్స్ ఫ్రీగా పెట్టుకోవాలి, ఎక్కువ ఇట్లా గట్టిగా పెట్టుకోవద్దు, సింపుల్ పెట్టుకోవాలి. ఒకసారి ఫస్ట్ నా కామెంట్లో చెప్పండి, మీరు రన్అప్ అనగానే గ్రీజ్ దగ్గరికి వచ్చి ఇట్లా చిన్న చిన్న అడుగులు వేసిన వాళ్ళు, పెద్ద పెద్ద అడుగులు వేసిన వాళ్ళు, నో బాల్ పడతాను భయపడ్డోళ్ళు, మీరు అట్లే మ్యాచ్లో కంటిన్యూ నో బాల్ వేసేది అనుకో, మీకు ఎప్పుడైనా వచ్చి నీ దగ్గరికి నాగార్జున అంటాడు. అట్లా అనవద్దంటే మీ రన్అప్ సైక్లిక్ ప్యాటర్న్ ఉండాలి. సైక్లిక్ ప్యాటర్న్ అంటే వేలోనే ఉంది. జస్ట్ సైకిల్ ఎట్లా దొరుకుతాం మనం, ఆ ప్యాటర్న్లో ఉండాలి. అది ఏం చేస్తుంది అంటే మీ రన్అప్లో గ్యాదర్ చేసుకున్న మొమెంటాన్ని ఎక్కడ బ్రేక్ చేయకుండా బౌలింగ్ యాక్షన్లో కన్వర్ట్ చేస్తుంది. ఎక్కువ స్పీడ్ పడడానికి ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. ఒకవేళ నువ్వు సైక్లిక్ ప్యాటర్న్ లేకపోతే ఏమవుతుంది అంటే, నువ్వు ఈ క్రీజ్ దగ్గరికి వచ్చి ఇట్లా గట్టి కొట్టడానికి ట్రై చేస్తావు, ఇట్లా వచ్చి ఇట్లా గట్టి కొట్టిన ట్రై చేస్తావు. అప్పుడు ఏమవుతుంది, ఇంజురీస్ ఎక్కువైపోతాయి. షోల్డర్ ఇంజరీ అవుతుంది, బ్యాక్ పెయిన్ వస్తుంది, నీ ఇంజరీస్ అవుతాయి. ఇది రన్అప్ చూడండి, ఎంత సైక్లిక్ ప్యాటర్న్ ఉంది, ఎక్కడ మొమెంటం బ్రేక్ చేయకుండా వచ్చి ఎట్లా ఎఫర్ట్ పెడుతుంది క్రీజ్ కూడా చూడండి ఒకసారి. నెక్స్ట్ కియా ట్రాక్టర్ వచ్చేసరికి బ్యాక్ ఫుట్ కాంటాక్ట్. నువ్వు ఇట్లా బౌలింగ్లో వచ్చి ఇట్లా జంప్ చేస్తావు కదా, ఈ జంప్ చేసినప్పుడు ఆ కాంటాక్ట్ ఎట్లుండాలి అంటే, క్రీజ్ దగ్గరికి వచ్చినప్పుడు ఇట్లా స్టేబుల్ ఉండాలి. ఇట్లా కింద పడడం కానీ లేకపోతే ఇట్లా స్టేబుల్ ఉండాలి. ఇట్లుంటే ఏమైపోతుంది అంటే, నువ్వు టైం ఎక్కువ స్పెండ్ చేసినప్పుడు నీ మొమెంటం ముందర క్యారీ కానప్పుడు ఏమవుతుంది, బాల్ స్లో పడడానికి ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. ఇంకా ఇక్కడ స్టేబుల్ ఉండాలంటే ఫస్ట్ నీ కాఫ్ స్ట్రాంగ్ ఉండాలి, ఈ గ్లూట్స్ ఇవన్నీ స్ట్రాంగ్ ఉండాలి. సేమ్ థింగ్, అవి స్ట్రాంగ్ ఉంటేనే ఎక్కువసేపు పడుతుంది. నువ్వు ఒకసారి డెవిల్ స్టెయిన్ వీడియోస్ కానీ లేకపోతే బ్రెట్లీ వీడియోస్ కానీ చూస్తే మీకు అర్థమైపోతుంది ఎంత స్టేబుల్ ఉంటారు వాళ్ళ గ్రీస్లో, వాళ్ళ మొమెంటాన్ని ఎంత ఫాస్ట్గా ముందని కన్వర్ట్ చేస్తారు. నేను ఎంతమంది వీడియోలో చెప్పినట్టు ఒకసారి చూడండి, డెవిల్ స్టెయిన్ది బ్యాక్వర్డ్ కాంటాక్ట్ చూడండి, ఎంత క్విక్ ట్రాన్స్ఫర్ చేసి ఎంత తక్కువ టైం కూడా స్టే చేస్తుంది చూడండి ఒకసారి ఆయన. అందుకే ఆయన అంత ఫాస్ట్ పడుతుంది, ఈజీ అండ్ ఎఫర్ట్లెస్ ఉంటుంది. నెక్స్ట్ కియా ట్రాక్టర్ వచ్చేసరికి బౌలింగ్ ఆర్మ్ ఉంటుంది కదా. బౌలింగ్ ఆర్మ్ ఎప్పుడైనా చెవు పక్క నుంచి ఇంత స్ట్రైట్ ఉంటే అంత బెనిఫిట్స్ ఉంటాయి. స్ట్రైట్ ఉంటే ఏమైతే సింపుల్ థింగ్, ఎక్కువ బౌన్స్ వస్తుంది, సీమ్ పైన పడడానికి ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. సీమ్ పైన పడితే బాల్ స్కిడ్ అవుతుంది. షమీద్ కానీ చోఫ్రా ఆడతారు కానీ చోఫ్రా ఆడతారు, బౌన్స్ ఎంత వస్తుందో తెలుసుగా మీకు. షమీద్ స్కిడ్ అయితే తెలుసుగా, అట్లా స్కిడ్ కానీ ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. మూమెంట్ కూడా మంచిగా ఉంటుంది. అంటే కొంచెం స్లింగీ కూడా ఉంటుంది. స్లింగీ ఇట్స్ వాళ్ళ చాయిస్, అంటే వాళ్ళ నీకు ఎట్లా బెటర్గా ఉంటే అట్లా వేయచ్చు. కాకపోతే ఇది ఐడియల్ యాక్షన్ అనమాట. ఐడియల్ యాక్షన్ మంచిగా ఉంటుంది అనమాట. నెక్స్ట్ కియా ట్రాక్టర్ వచ్చేసరికి నాన్ బౌలింగ్ ఆర్మ్. అసలు బౌలింగ్లో మ్యాక్సిమం ఎవరు నాన్ బౌలింగ్ అసలు ప్రాపర్ వాడినికినే రాదు ఎవరికి. నాన్ బౌలింగ్ ఆర్మ్ ఒకవేళ నువ్వు ప్రాపర్ వేసే 20% ఆఫ్ బౌలింగ్ ప్రాపర్ ఉన్నట్టే. నాన్ బౌలింగ్ ఆర్మ్ ఏం చేస్తుంది అంటే, ఇటు వాడినేయకుండా నిన్ను ప్రాపర్ ఒక అలమెంట్లో ఉంచుతుంది. ఇట్లా పడితే ఏమైపోతుంది, ఎక్కువ ఇట్లా వెళ్ళిపోతుంది, ఫేస్ మొత్తం ఇన్నే కట్ అయిపోతుంది. ఇటు పడితే ఇటు కట్ అయిపోతుంది. అదే సీదా ఉంటే ఫస్ట్ థింగ్ ఒకటి, నీవు అనుకున్న ఆ ఏరియాలో నాన్ బౌలింగ్ అట్లా చూపించినావు అంటే, నువ్వు అనుకున్న ఆ ఏరియాలో బాల్ పడడానికి ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. నెక్స్ట్ థింగ్ ఏంటంటే, నాన్ బౌలింగ్గా నువ్వు ఇట్లా గుంజడం వల్ల ఈ ఉంటుంది కదా ఫ్రంట్ లెగ్ కూడా ఎక్కువ అలైన్ అవుతుంది. అలైన్ అయ్యి ఇక్కడ క్రీజ్ కాడ ఇట్లా హిట్ చేయడానికి ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. హిట్ చేయడం వల్ల బ్రేస్డ్ ఆడడానికి కూడా ఛాన్స్ ఎక్కువ ఉంటుంది అనమాట. ఇంకోటి నాన్ బౌలింగ్ అన్న 2 రకాలు ఉంటాయి. ఒకటేమో అప్వర్డ్ పుల్ ఉంటుంది, ఒకటేమో ఫార్వర్డ్ పుల్ ఉంటుంది. అప్వర్డ్ పుల్ ఏమో మీరు ఒకసారి సిరాజ్ని చూస్తే అప్వర్డ్ పుల్ తెలుస్తుంది, ఇది అప్వర్డ్ పుల్. ఫార్వర్డ్ పుల్ ఇట్లా వచ్చి ఇట్లా కొంతమంది ఇట్లా గుంజుతారు అనమాట. బుమ్రా వచ్చి ఇట్లా గుంజుతాడు. ఇంకో చాలా బౌలర్స్ ఉంటారు, డిఫరెంట్ టైప్స్. అప్వర్డ్ పుల్ ఉంటుంది అండ్ ఫార్వర్డ్ పుల్ ఉంటుంది, 2 ఉంటాయి. నెక్స్ట్కి అట్రాక్టర్ వచ్చేసరికి బ్రేస్డ్ ఫ్రంట్ లెగ్. అవి అట్లనే కనబడుతుంది, మీ ఫ్రంట్ లెగ్ బ్రేస్డ్ అయి ఉండాలి. బ్రేస్డ్ అంటే స్ట్రైట్ ఉండాలి. ఇట్లా రన్అప్లో వచ్చి ఇట్లా కొడతావు కదా, ఈ లెగ్ని కొట్టినప్పుడు లెగ్ స్ట్రైట్ ఉండాలి. ఇది స్ట్రైట్ ఉండాలంటే ఫస్ట్ నీ గ్లూట్స్ ఉంటాయా, నీ గ్లూట్స్, నీ కాఫ్ ఇవన్నీ స్ట్రాంగ్ ఉండాలి. జిమ్లో పోయి నువ్వు స్ట్రెంథనింగ్ చేయాలి. ఆ జిమ్ వీడియోస్ కూడా నేను పెడతా, స్ట్రైట్ అంతే. జస్ట్ మీరు ఇట్లా వచ్చి ఇట్లా కొట్టడం వల్ల ఏమవుతుందంటే ఎక్కువ ఫాస్ట్ ఆడడానికి ఛాన్స్ ఉంటుంది. సింపుల్గా అర్థమవుతుంది. ఇట్లా బెండ్ చేసినావు అనుకో, బ్రేక్ అయిపోతుంది మొమెంటం.
మొమెంటం బ్రేక్ అయిపోతే బాల్ స్లో పడడానికి ఛాన్స్ ఉంటుంది, కొంచెం ఇంజరీస్ కూడా ఎక్కువ అవడానికి ఛాన్స్ ఉంటుంది. నార్మల్గా మీరు బుమ్రా కానీ ఎవరు చూసినా సరే ఎంత బ్రేజ్ ఉంటుందో బ్రేజ్ ఉన్న బౌలర్ ప్రతి బౌలర్ మ్యాక్సిమం ఫాస్ట్ పడడానికి ఛాన్స్ ఎక్కువ ఉంటుంది, ప్రాబిలిటీ ఎక్కువ ఉంటుంది. బ్రేజ్ 100% ఉండాలా అంటే అవసరం లేదు, కాకపోతే ఉంటే బెటర్. నేను ఇంతకుముందు వీడియోలో చెప్పినట్టు చూడండి ఒకసారి, బ్రెట్లీది బ్రేజ్ ఫ్రెండ్లీ ఎంత బ్రేజ్ అవుతుందో ఎంత స్ట్రైట్ ఉంటుందో, ఒక గ్రీజ్ దగ్గర ఎంత స్టెబుల్ ఉంటుందో ఆయన చూడండి ఒకసారి, ఎంత స్టెబుల్ ఉందో చూడండి ఒకసారి. ప్రాపర్ నాన్ బౌలింగ్ కూడా చూడొచ్చు మీరు, ఇంత ప్రాపర్గా పైకి పోయి మంచి కిందికి వచ్చే ఫస్ట్